ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి 2వ ఇంట్లో ఉన్నారు. మీకు మౌనంగా ఉంటారు, చాలా సౌమ్యంగా ప్రవర్తిస్తారు, చాలా మంచి స్వభావంతో కూడుకున్నటువంటి వారు కుంభరాశి వాళ్ళు. కానీ వాళ్ళకు రజోగుణం ఎక్కువగా ఉంటుంది. పైపెచ్చు రాహు ఉన్నాడు రాశిలో, కుంభరాశి కుంభలగ్నంలో. సో ఈయన కొంచెం థాట్స్ను వేవరింగ్ ఉంటుంది. ఏం చేయాలా, ఎటు చేయాలో అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మీకు వచ్చేసి అష్టమంలో గురువు ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైనది. స్త్రీమూర్తుల ద్వారా ఇబ్బందిని కలగజేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి చతుర్థ భాగ్యాధిపతి యొక్క శుక్రుడు తల్లిదండ్రుల విషయంలో కొంచెం చింతన చెందే అవకాశం ఉంది. వారిని కేర్ఫుల్గా చూసుకుంటారు, వాళ్ళ ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. ఉద్యోగంలో మీరు అనుకున్నంత రాబడికి కూడాను మీరు చక్కని బలం, దైవ బలం సమకూరుతుంది. మాతాపితల ఆశీస్సులు మీకు ఈ పీరియడ్ చాలా అవసరము. వాళ్ళతోటి ఏ గొడవలు లేకుండా నింపాదిగా వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళు చెప్పిన విషయాలలో విన్నట్టుగానే ఉండండి. మీకు తోచింది చేయండి. ఎందుకంటే జనరేషన్ గ్యాప్, వాళ్ళు చెప్పకుండా ఉండలేరు. వాళ్ళ అటువంటి విధానం చెప్పతే మీకు కోపం, చెప్పన్నది వినకపోతే వాళ్ళ కోపం. వినండి, మీకు తోచింది చేయండి. కుంభరాశి కుంభలగ్నం వారు ఇప్పుడు చేయవలసినటువంటి విధానం అలా ఉంది. అలాగే మీకు కొంచెం సొసైటీ నుంచి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ కుంభరాశి కుంభలగ్నం వారికి 2వ ఇంటి అధిపతి, లాభాధిపతి అయినటువంటి గురువు మీకు షష్టాష్టకాలు పట్టాయి కాబట్టి ఫ్యామిలీలోనో లేకుంటే లాభాల్లోనూ కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి అనగాదేవి దత్తాత్రేయ స్వామి పూజ చేయండి. మీరు ఇంట్లో ఒక తొట్టి పెట్టుకునే పద్ధతి, వేప చెట్టు, రావి చెట్టు కలిపి మొలకెత్తి దానికి పెంచి ప్రతి గురువారం పసుపు కుంకుమలు పువ్వులతోటి పూజించి ప్రసాదం నివేదించారంటే మీకు ఉన్నటువంటి ఈ యొక్క గురుదోషం వెళ్ళిపోతుంది. అప్పుడు కానీ మీకు ఉద్యోగంలో, లాభాలలో, ఈ యొక్క శత్రు రుణ పీడల్లో కొంచెం విముక్తి కలిగి రిలాక్స్ అవుతారు. లేకుంటే ఈ యొక్క సంవత్సరం బృహస్పతి పెట్టే టార్చర్ భరించడం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కేర్ఫుల్గా ఉండండి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. గురువు సక్రమమైందంటే అన్నీ సక్రమంగా అవుతాయి. శుక్రుడు మాత్రం మీకు కొంచెం ఇబ్బంది కలగజేస్తున్నాడు. కాబట్టి ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈయన మాతృమూర్తికి, పితృమూర్తికి ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు. వాళ్ళని స్థితిలో మీరు వదిలేశారంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగ ప్రయత్నాలలో కూడాను ఎక్కువగాను మమేకం అవ్వటానికి ఆ మౌన స్వభావాన్ని వేడండి. భయం, బీకం ఇవన్నీ అంటే ధైర్యంగా ఉండాలి. బిజినెస్లోనైనా, ఉద్యోగంలోనైనా, ఇంట్లోనైనా, బయటైనా మనం బాగా రాణించాలి అనుకున్నప్పుడు మన మానసిక స్థైర్యాన్ని, శరీర దృఢాన్ని ఉంచుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్నైనా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఏలినాటి శని చివరిలో ఉంది, కొద్ది రోజుల్లో చివరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాత్రం మీకు 2వ ఇంట్లో ఉంది కాబట్టి శని మీకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు వ్యయాధిపతి, రాశాధిపతి, అలాగే ఈయన వచ్చేసి 2వ ఇంట్లో ఉన్నాడు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిమ్మల్ని మీరు దృఢంగా నిలుపుకోగలుగుతారు. ఛాలెంజ్లని ఎంత సివియర్గా తీసుకుంటారో అంతే సివియర్గా ముందుకు వెళ్తారు. నెక్స్ట్ మీకు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ఇటువంటి వాటిల్లో మాత్రం కొంచెం తొందరగా దిగకండి.
కానీ భూ సంబంధమైన క్రయ విక్రయాలు ఉంటారు. పొలాలకు సంబంధించినటువంటి భూములు పర్చేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఒక 2 నెలల తర్వాత మిమ్మల్ని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. లలిత్ రాగాన్ని వినండి. అలాగే ఈ యొక్క వాయుముద్రలో కూర్చోవాలి. వాయుముద్ర అంటే ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ పెట్టేసి వాయుముద్ర, ఇది ఈ ముద్రలో సంజీవిని ముద్రలో కూర్చోండి. ఈ సంజీవిని ముద్రలో కూర్చొని మీరు ఈ యొక్క సిత్కరి ప్రాణాయామం చేయాలి. తద్మూలకంగా వాయు కంట్రోల్ అవుతుంది. వాయుస్థానంలో ఉంది కుంభరాశి తత్వం, వాయుతత్వం. అది ఇన్బ్యాలెన్స్ అయ్యి బాడీ డిస్టర్బ్ అవుద్ది, మెంటల్గా ఇదవుతుంది. అవి 2 కలిసి అంటే మనం చేసే ప్రతి పని మీద పడుతుంది. ఈ యొక్క సంజీవిని ముద్రలో కూర్చుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి, భావోద్వేగాలు తగ్గిపోతాయి, ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.